యోహాను సువార్త 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు మనము ఈ ఉదయకాలం ధ్యానిద్దాం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనము అనుదినము ధ్యానిస్తున్నటువంటి ఈ గ్రంథము ఎందుకని వ్రాయబడింది, ఎందుకని దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాసి నీ చేతిలో పెట్టాడు? ఈ గ్రంథాన్ని చదవడం వల్ల నీకు ఏంటి లాభం అంటే, దేవుని వాక్యం చెప్తుంది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నిజంగా నమ్మి ఆయన నామమందు జీవం పొందడానికి ఈ గ్రంథాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. చాలా మంది యొక్క పరిస్థితులు ఏంటంటే, దేవుని గ్రంథాన్ని ఎంత చదివినా కూడా దేవుని నామమందు నమ్మిక ఉండదు. దేవుని యొక్క నామమును ఇంకా అర్థం చేసుకోరు. దేవుని నామమందు నిరీక్షణ కోల్పోయి ఉంటారు. ఈ యొక్క గ్రంథమును నువ్వు చదివే కొలది నీకు ఆయనందు విశ్వాసము పెరగాలి. యేసునందు విశ్వాసము పెరిగి ఆయన నామము ద్వారా నువ్వు జీవము పొందుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రతి కార్యాన్ని దేవుడు రాశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండగా నీలో ఏమాత్రం విశ్వాసం పెరిగింది, ఎంత నువ్వు దేవుని యొక్క నామాన్ని నమ్ముతున్నావు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుందంటే, ఏ ఇబ్బంది లేకుండా మనం సుఖంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు కాదు. నీ జీవితంలో అనుకోని సమస్య, అనుకోనటువంటి శోధన, పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు ఈ వాక్యాన్ని ఎంత నమ్మావు, ఎంత దేవుని యొక్క నామమందు నీకు విశ్వాసం ఉంది, ఆ నామం యందు నీకున్న విశ్వాసాన్ని నువ్వు ఎలా ఆ సమయంలో ఉపయోగిస్తావు అనే దాని మీద, ఎలా ఉపయోగిస్తున్నావు అనే దాని మీదనే నీ యొక్క విశ్వాసం లేదా నువ్వు దేవుని యొక్క నామాన్ని ఎంత నమ్మావు అనేది తెలియజేయబడుతుంది. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే, అక్కడ ఫెయిల్ అయిపోతారు. మనం ఇంతకాలం ప్రభు యందు యొక్క వాక్యాన్ని చదివి ఏం పొందుకున్నాం? ఇప్పుడు దానియేలుని సింహాల బోనులో వేశారు. వేసినప్పుడు అప్పుడు ఏమి దానియేలు చేసినాడు? దానియేలు అప్పటి వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ వాక్యాన్ని ధ్యానించి ఆయనలో కలిగిన గొప్ప విశ్వాసాన్ని ఆ సమయంలో కనపరిచాడు. హల్లెలూయా. మరి ఆ సింహాల బోన్లో నిన్నేశారనుకోండి, మరి మనమేం చేస్తాం? ఆ సమయంలో నీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది? నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? ఆయన వేశారు సరే, మరి నిన్నేస్తే అక్కడ ఏమైపోతుందంటే, మన బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం అప్పటి వరకు చదివి ధ్యానించినటువంటి విశ్వాసం అంతా పోతుంది. అప్పటి వరకు నా దేవుడు గొప్పోడు, నా దేవుడు అట్లా, నా దేవుడు ఇట్లా అని మాట్లాడినవన్నీ కూడా అక్కడ ఏమైపోతాయి? నేల మట్టమైపోతాయి. ఒక బాంబు వేస్తే ఈ దినాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు 50, 70, 90 అంతస్తులున్న బిల్డింగ్లు కూడా ఒక బాంబుకు పడిపోతున్నట్లు
ఒక్క సమస్య రాగానే ఏమవుతాయి? పటాపంచలైపోయి మనకు దేవుని మీద ఏ మాత్రం విశ్వాసం లేని వాళ్ళుగా నిలబడతాం. నీ విశ్వాసాన్ని పెంచుకోవడానికే, దేవుని యందు నిరీక్షణలో నువ్వు ఎదగడానికి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను నువ్వు ధ్యానించే కొలది నువ్వు ఇంకా ఇంకా క్రీస్తులో నువ్వు బలపరిచి ముందుకు ఎదగాలి. హల్లెలూయా. కాబట్టి నీకు నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల్లో, ఆ శోధనలో, ఆ శ్రమలో ఆయన నామాన్ని నువ్వు ఎంతవరకు నమ్మావు అనేది దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను శోధిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను శోధించినప్పుడు ఎప్పుడైతే మనము బలహీనంగా పడిపోతూ ఉంటాం చూసారా, బలహీనంగా దేవునికి దూరం అయిపోతుంటాం చూసారా, అక్కడ మనము ఫెయిల్ అవుతాం. దేవుని యొక్క పరీక్షలో మనము ఫెయిల్ అవుతాం. కాబట్టి మొట్టమొదటగా నీ విశ్వాసాన్ని ఈ వాక్యమును చదివే కొలది నువ్వు పెంచుకోవాలి. దేని మీద విశ్వాసం నీకు పెరగాలి? ఈ చేతిలో ఉన్న గ్రంథం మీద కాదు. నీకు విశ్వాసం పెరగాల్సింది యేసు అనేటువంటి వ్యక్తి మీద, యేసు అనేటువంటి నిజమైన దేవుని మీద, యేసు అనే ఆ అద్భుతమైన రక్షకుడి మీద. ఆయన మీద నీకు ఈరోజు ఏమాత్రం విశ్వాసం ఉంది? ఇప్పుడు ఒక చిన్న సమస్య నీ జీవితంలో జరిగితే అర్థమైపోతుంది ఎంత మాత్రం నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు. అప్పటి వరకు బిరబిర పరిగిస్తుంటాం, గడగడ ప్రార్థన చేస్తుంటాం, ఉత్సాహంగా పాటలు పాడుతుంటాం. శోధన వచ్చిందంటే దేవుడే అక్కర్లేదు, సంఘమే అక్కర్లేదు, పాస్టర్ అక్కర్లేదు, కానీ టోటల్గా అన్నిటి నుంచి మనం దూరం అయిపోతాం. ఇంకా అప్పుడు అంతకాలం నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను అప్పటి వరకు బలపరిచిన దేవుడు, నిన్ను ఓదార్చిన దేవుడు, నిన్ను ఎత్తి పట్టుకున్నటువంటి దేవుడు, మనము ఏం అర్థం చేసుకుంటున్నాం ఆయన్ని? హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నామము నువ్వు నమ్మడానికే ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడి, ఆయన నామం ద్వారా జీవం పొందుకోవడానికే ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడి, మరి ఇంక దేని కొరకు ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడలేదు? మరి దేని కొరకు ఈ పరిశుద్ధ గ్రంథం నీ చేతికి ఇవ్వబడలేదు? ఈ పరిశుద్ధ గ్రంథం నువ్వు చదివే కొలది, ధ్యానించే కొలది నీకు దేవుని మీద అపారమైన విశ్వాసం కలగాలి. హల్లెలూయా. నీ విశ్వాసము ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షించబడాలి. పరీక్ష లేకుండా ప్రతిఫలం అనేది రాదు. నాకు ఏ పరీక్ష రాకూడదు, నాకు ఏ శోధన రాకూడదంటే అట్టి జీవితము క్రైస్తవ జీవితమే కాదు. లేదు, ఏ పరీక్ష పాస్ కాకుండా నీకు ఏ విధమైన సర్టిఫికేట్ దొరకదు. దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యం చేరాలంటే నువ్వు పరీక్షల గుండా వెళ్ళాల్సిందే. ఇరుకు మార్గంలో మనము నడవాలి. ప్రతి దినము ఒక పరీక్ష ఉంటుంది. ఒకే ఒక పరీక్ష కాదు, ఎన్నో పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. ఆ పరీక్షల్లో నువ్వు పరిశుద్ధ గ్రంథమును ధ్యానించి యేసునందు ఏమాత్రం విశ్వాసంలో ఎదిగావు అనేది నీ యొక్క ప్రవర్తన, క్రియలు, నీ జీవిత విధానం, ప్రభువుని ఆనుకొని నడిచే అనుభవాలు దేవుడు గమనిస్తాడు. లోకం కూడా గమనిస్తుంది. లోకం కూడా నీ యొక్క ప్రవర్తనను చూసి వీళ్ళు ఏమాత్రం దేవుని యందు నిరీక్షణ ఉంచారు. హల్లెలూయా. మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిలో వేసినప్పుడు వాళ్ళ విశ్వాసం చూసి
వాళ్ళ దేశపు రాజే చెప్పాడు, వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీరు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. అప్పుడు మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు మనం నిలబడితే దేవుడికి ఎంత ఘనత కలుగుతుంది, మనం స్థిరంగా నిలబడితే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది. మనం నిలబడగలుగుతున్నామా? మన విశ్వాసము పెరిగిందా తరిగిందా దేవుని మీద? హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడిగా ఎంత సంపూర్ణమయ్యావు, క్రైస్తవుడిగా నువ్వు ఎంత పరిపూర్ణమయ్యావు అనేది నువ్వు దేవుని మీద పెరిగిన ఆ విశ్వాసాన్ని బట్టి తెలుస్తుంది. హల్లెలూయా. ఇంకా ఏ దాన్ని బట్టి తెలియదు. మనము గొప్ప ప్రార్థన చేయడం వల్ల తెలియదు, అద్భుతమైన పాఠగాలంగా మనం ఉంటే తెలియదు, లేదా ఇంకా ఇంకా ఏ క్రియల ద్వారా, అంటే లోక దృష్టికి కనబడే విధంగా చేసే ఏ ప్రవర్తన ద్వారా తెలియదు. నీ శోధన, నీ శ్రమ, నీ యొక్క పరిస్థితులను నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు, దేవుని సహాయం, శారీరకంగా కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఎలా ఎదుర్కొంటున్నావు అనే దాన్ని బట్టి నీ విశ్వాస జీవితం ఎంతగా ఎదిగిందనేది ఈ లోకం చూస్తారు. హల్లెలూయా. ఆయన నామాన్ని ఎప్పుడైతే మనము నిజంగా నమ్ముతామో ఏం జరుగుతుంది చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. హల్లెలూయా. అందరూ అంటే అందరూ, ఒకరు తక్కువ కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రభు నామాన్ని విశ్వసిస్తామో, యేసయ్య అంటే ఎవరు అనేది నిజంగా నువ్వు అర్థం చేసుకుంటావో, యేసుకు నీకు ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది నువ్వు అర్థం చేసుకుంటావో, ఎంత గొప్ప శోధన వచ్చినా యేసుని నువ్వు విడిచిపెట్టవు, ఎంత గొప్ప శ్రమ వచ్చినా నువ్వు ఆయన నామంలో ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ఆయన నామములో నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదంటారు షడ్రక్ మెషక్ అబేద్నెగో. ఆయన రక్షణ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చూపించే ఈ యొక్క విగ్రహాలకు మటుకు మేము మొక్కం అంతే. ఆయన రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము ఇన్ని విడిచిపెట్టము. ఎందుకంటే ఈయన నిజమైన దేవుడని అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నాం, అనుభవపూర్వకంగా గ్రహించాం. హల్లెలూయా. అట్టి అనుభవాలు నువ్వు పొందుకున్నావా? నీ అనుభవం ఎటువంటిది దేవునితో? దేవునితో నీకున్నటువంటి అనుభవాన్ని బట్టే దేవుని మీద నీ విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. దేవునితో నువ్వు ఎంత లోతైన బంధాన్ని కలిగి ఉంటావో, నువ్వు దేవునిలో అంత స్థిరంగా ఉంటావు, అంత బలవంతునిగా ఉంటావు. నువ్వు దేవునిలో బలపరచబడే కొలది నువ్వు ఎదుర్కొనే శోధనలు కూడా పెద్దవవుతాయి, చిన్నవి కావు. ఇప్పుడు మోషే యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఎర్ర సముద్రం అవసరమైంది. ఎందుకంటే ఆయన విశ్వాసం చాలా పెద్దది కాబట్టి దేవుడు ఎర్ర సముద్రం ఎదురుపెట్టాడు, ఒక దేశ సైన్యాన్ని నిలబెట్టాడు. యుద్ధము చేయడానికి ఏమాత్రం సైన్యం లేనటువంటి సమయంలో మోషే విశ్వాసం పరీక్షించబడింది. అప్పుడు ప్రపంచంలో నంబర్ 1 సైన్యం ఎవరంటే ఐగుప్తు సైన్యం. ఇప్పుడు అమెరికా సైన్యం లాగా. అమెరికా సైన్యం ఎదుర్కోవడానికి మనము ఒక్కరే పోయి నిలబడగలమా? ఆ దినం ఒక్కడే పోయి నిలబడ్డాడు మోషే. హల్లెలూయా. మోషే వెంట ఏముంది? విశ్వాసం. దేని మీద? అమెరికా సైన్యం మీద కాదు, లేదా ఐగుప్తు సైన్యం మీద కాదు. దేని మీద ఉంది? దేవుని నామం.
దేవుని నామం మీద అతనికి వచ్చిన విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? ఎర్ర సముద్రం చీలిపోవుడు గాక. హల్లెలూయా. నీ విశ్వాసానికి నువ్వు విశ్వాసంలో ఎదిగే కొలది నీ యొక్క విశ్వాసం యొక్క పరీక్ష లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను కాబట్టి ఏబిసిడి ఎగ్జాము 10th క్లాస్కి వచ్చినా కూడా నాకు ఏబిసిడి ఎగ్జామ్ పెట్టాలి, ఎందుకు నాకు పెద్ద పెద్ద ఎస్ఏలు రాయమని చెప్తున్నారు అని చెప్పి నువ్వు పోయి అడిగావంటే బయటికి పంపించేస్తాను. 10వ క్లాస్కి వచ్చినప్పుడు నువ్వు ఎస్ఏలు రాయాల్సిందే. లేదు, నాకు ఫస్ట్ క్లాస్ నుంచి ఏబిసిడే పెడతారు, నేను 10th క్లాస్కి వచ్చినా నాకు ఏబిసిడి పరీక్ష పెట్టండి అంటే ఎవ్వరు కూడా మనం పాస్ చేయరు. మన విశ్వాసము పెరిగే కొలది మన యొక్క శోధన పెరుగుతుంది. మనకు దానికి తగిన విధంగా మనము విశ్వాసములో బలపరుచుకోవాలి. ఎలా బలపరుచుకుంటావు? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దాని యందు విశ్వాసం ఉంచాలి, ప్రభు నామమున ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఆయన నామమున మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో విశ్వాసంతో, దేవుడు ఖచ్చితంగా రక్షణ ఇస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా రక్షణ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోదిగా దేవుడు ఆయన నామాన్ని బట్టి చేసే గొప్ప కార్యాలు ఏంటి? యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం ఆయన అంటాడు, నా నామమున మీరు నన్నేమడిగినా నేను చేస్తాను. హల్లెలూయా. ఎంత సింపుల్ గా దేవుడు చెప్తున్నాడు చూసారా? నా నామమున నువ్వు ఏమన్నా అడుగు, నేను నీకు చేస్తాను, నేను నీకు చెయ్యను అని చెప్పడం లేదు అంటున్నాడు. మరి ఆయన నామములో మనం అడుగుతామా? ఆయన నామములో అడగడం అంటే ఎట్లా అడుగుతాం? ఎటువంటి విశ్వాసంతో మనం అడుగుతున్నాం? ఆయన చెప్పే మాట ఏంటంటే, నా నామంలో నువ్వు అడుగు, నన్ను అడగాలి, నేను చేస్తానని నమ్మి నన్ను అడగాలి, నా యందు నిరీక్ష నుంచి అడగాలి, నేను చేసేంత వరకు నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా. నేను చేయకుండా ఉండేవాడిని బట్టి కాదు, ఖచ్చితంగా చేస్తాను. నువ్వు అడుక్కున్న దానికంటే గొప్పవి నేను చేయగలను. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే, మనకు ఆ సమస్య వచ్చినప్పుడు మనం అడగం, అక్కడే ఆగిపోతుంది. అక్కడ ఏమైపోతుంది? మనం పొందుకోలేం, లేదా మనము ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం విశ్వాసంలో పడిపోయి ఉంటాం, అందువల్ల మనం అడగలేము. కానీ దేవుడు మాత్రము మార్పు లేనివాడు. నువ్వు చిన్న శోధన ఎదుర్కొంటున్నావా, పెద్ద సమస్య ఎదుర్కొంటున్నావా, రెండు కూడా దేవునికి సమానంగానే ఉంటాయి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అతి పెద్ద శోధన నువ్వు ఎదుర్కొంటున్నా, దేవుడు అంటాడు, నన్ను అడుగు నేను చేస్తాను. ఒక చిన్న విషయంలో నీకు అవసరం ఏర్పడింది, అక్కడ కూడా దేవుడు అంటాడు, నన్ను అడుగు నేను చేస్తాను. కానీ దేవుని యందు నమ్మిక ఉంచి అడగాల, దేవుని యందు నిరీక్ష నుంచి నమ్మాలి, నమ్మి అడగాల, నమ్మి ఆయన ఎద్దుకు రావాలి. హల్లెలూయా. నేను నమ్ముతున్నానయ్యా, ఈ పరిశుద్ధ గ్రంథం ధ్యానించే కొలది నీపై నాకు అపారమైన విశ్వాసం పెరిగింది యేసయ్యా. నీ నామంలో నేను ఏది అడిగినా నువ్వు అది చేస్తావని నాకు తెలుసు. నేను అడగక మునిపే నాకు ఏది కావాలో అది నువ్వు ఇస్తావని నాకు తెలుసు. కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను. హల్లెలూయా. ఇంకా నాకు తెలుసు కాబట్టి నేను ప్రార్థన చేయను, నా పని నేను చేసుకుంటుంటాను కాదు. మనం ఏం చేయాలా? దేవుడు అంటున్నాడు అడగాలి, అడుగు. ఆయన మనకు తండ్రి కాబట్టి ఆయన్ని మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దగ్గర ఇవ్వలేని వస్తువులు ఏం లేవు. నీకు ఏది కావాలని ఆయన ఇవ్వగలడు, ఆయన చేయగలడు. కానీ నీ విశ్వాసం ఏమాత్రం పెరిగిందని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఇంకొకటి దేవుడు చేసే కార్యాన్ని మనం చదువుదాం. సంఖ్యాకాండంలోకి వెళ్ళండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం.
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా. నా నామాన్ని పలుకుట వలన నేనేం చేస్తానంట? ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుని నామాన్ని నువ్వు పలుకుతూ ఉంటే నీకు ఆశీర్వాదం కలుగుతుందని నీకు తెలుసా? అసలు ఆ నామాన్ని పలకడానికి మనకు టైం ఉందా? దేవుడు అంటున్నాడు, నా నామాన్ని మీరు ఉచ్చరిస్తూ ఉండండి. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. ఉచ్చరించండి ఆ నామాన్ని చాలు. ఆ నామాన్ని ఉచ్చరించుట వలన ఏం చేస్తాను? నేను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. ఇంకేం మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ నామాన్ని పలుకుతూ ఉండండి. అన్ని నామముల కంటే పైనామం, అత్యున్నతమైన నామం, అతి శ్రేష్టమైన నామం. ఆ నామం పలుకుతుంటేనే ఒక మాధుర్యం. యేసు అని మనము ప్రేమతో యేసయ్యా అని పిలుస్తుంటేనే మన హృదయం అంతరంగం నుంచి పులకరిస్తుంది. ఆనందం, ఒక తెలియని అభిషేకం మనలో నుంచి పొంగి పొర్లుతుంది. ఆ విధంగా యేసయ్యను ఎప్పుడైనా పిలిచావా? హల్లెలూయా. ఆ విధంగా నీ హృదయ అంతరంగం నుంచి యేసు అని చెప్పి నువ్వు పిలవగలిగావా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ విధంగా నన్ను పిలిచి చూడు, నేను నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు చెప్పు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు ఏ ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదం నేను నీకు ఇస్తాను. ఆమేన్. నా నామాన్ని ఉచ్చరించుట చేత, నా నామాన్ని హృదయపూర్వకంగా నమ్మి పలకండి, నా నామాన్ని. ప్రార్థన చేయడం రాలేదా? నోరు తెరిచి యేసు యేసు నీకు స్తోత్రమయ్యా అంటూ యేసయ్యను, యేసు అనే మాటను పలుకు, ఆ యొక్క పేరును పలుకు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ పేరు ఉచ్చరిస్తేనే నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. చాలా మందికి ఆ పేరు పలకడానికే ఆ సమయంలో రాదు ఆలోచన. ఉం? ప్రతి నిత్యము మన నోట్లో యేసు, హల్లెలూయా, యేసు అనే మాట మన నోట్లో నుంచి రావాలి. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటేనే దేవుడు వచ్చేస్తాడంట. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో యేసయ్య ఒక అద్భుతమైన మాట అంటాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? 18:20 మత్తయి సువార్త. ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడి ఉంటారు, నేను వారి మధ్యకు వచ్చేస్తాను. అంతే. హల్లెలూయా. ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఇద్దరు లేదా ముగ్గురు, నువ్వు అక్కడైనా పర్వాలే. హల్లెలూయా. ఎక్కడ ఆయన నామాన్ని పలుకుతారో దేవుడు అక్కడికి దిగొస్తాడంట. నీ ఎందుకు వస్తున్నాడు ఆయన? ఆయన అనుభవిస్తున్నావా నువ్వు? యేసయ్యని నువ్వు ఎంత అర్థం చేసుకోగలుగుతావో దేవుడికి అంత నువ్వు సమీపం అవుతావు, దేవుడు నీకు అంత సమీపంగా ఉంటాడు. మన సమస్య ఏంటంటే మనం యేసయ్యని అర్థం చేసుకో. యేసయ్యని అసలు సరిగ్గా నువ్వు అర్థం చేసుకోవడంలా. హల్లెలూయా. ఆయన అర్థం చేసుకున్నవాడు ఆయన పేరు తప్ప ఇంకా వేరే పేరు పలకడానికి ఇష్టపడ్డా. ఎప్పుడు కూడా ఆయన నామాన్ని పలుకుతూనే ఉంటాడు. హల్లెలూయా. జుంటి తేనె దారుల కంటే మధురమైనదంట యేసయ్య నామం. ఆ నామం పలుకుతుంటేనే నోరుకు రుచి వస్తుంది. ఆ నామాన్ని పలుకుతున్నాము మనము. జుంటి తేనె కంటే మధురమైనదంటూ ఎంత అద్భుతంగా కీర్తన పాడారు ఆయన. హల్లెలూయా. మరి ఆ యేసు నామం అంటే మనం ఏం తెలుసుకున్నాం, ఏమర్థమైంది మనకు? ఏమాత్రం అర్థం చేసుకొని ఆ యేసయ్య నామాన్ని మనం ఉచ్చరిస్తున్నాం. నువ్వు నా నామాన్ని పలికితే నేను నీ యొద్దకు వచ్చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నా నామాన్ని పలుకు, నువ్వు ఎక్కడున్నావు నేను అక్కడికి వస్తా. నన్ను పిలిస్తే నేను వచ్చేస్తాను. హల్లెలూయా. ఎవరు వస్తారు చెప్పండి? మన కన్న బిడ్డలే మన దగ్గరికి రారు పిలిస్తే. మరి నాకు చిన్న దెబ్బ తగిలింది రారా అంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. కానీ యేసయ్యను మనం పిలుస్తున్నామా? యేసయ్య అక్కడికి వచ్చేసి ఏ విధమైన సహాయం చేయాలో ఆ విధంగా దేవుడు
తన మనుషులను పంపి సహాయం చేస్తాడు. ఆయనే నేరుగా దేవదూతలు దిగి వచ్చి ఆయనే నేరుగా వచ్చి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ, దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే పరిశుద్ధ గ్రంథం దేవుడు నీ చేతికి ఇచ్చింది. ఈ గ్రంథాన్ని చదవక, ఈ గ్రంథాన్ని అర్థం చేసుకొనక, ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించక, నాకు దేవుని మీద దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదంటూ ప్రార్థన చేయకుండా దేవుని విడిచిపెట్టి జీవించడం దేవునికి ఎంత అవమానకరం. హల్లెలూయా. మనం ప్రభువు యందు నిరీక్షణ ఉంచాలి. మన జీవితంలో శ్రమలు రాకాదు, శ్రమలు వచ్చేదే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉన్నావా లేదా అని చెప్పాలి. నువ్వు ఒకటో క్లాస్ పరీక్ష, 10వ క్లాస్ పరీక్ష, డిగ్రీకి వెళ్తే డిగ్రీ పరీక్ష ఉంటుంది. హల్లెలూయా. లేదు నేను ఒకటో క్లాస్లోనే బతికినంత కాలం చదువుకుంటూ ఉంటానంటే మనం విశ్వాసంలో ఇంకా ఇంకా బలహీనమైపోతుంటాం. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? ఒకటో క్లాస్లో ఉన్నావా? 5కు వచ్చావా? కనీసం 10 కన్నా వెళ్ళావా? లేదు నేను ఎప్పుడు ఒకటో క్లాసే, నేను వయసులో 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చుంటాయి కానీ ఫస్ట్ క్లాస్లోనే ఉన్నాను నేను ఇంకా అంటే చూసిన వాళ్ళు ఏమంటారు? మనమే అర్థం చేసుకోవాలి. నాకు 50 ఏళ్ళు వచ్చినా నేను ఒకటో క్లాసే చదువుతున్నాను. నేను ఆ ఒకటో క్లాస్ నుంచి బయటికి రాను అంటే లోకం ఏమంటది? హల్లెలూయా. కాబట్టి ఒకటో క్లాస్లో కూర్చోవద్దండి. మనం ఎదగాలి, దేవుణ్ణి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలా. హల్లెలూయా. దేవుని అర్థం చేసుకొని దేవుని యొక్క నామాన్ని ఉపయోగించండి. హల్లెలూయా. ఆయన నామంలో ఉన్నటువంటి రక్షణ, ఆయన నామంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆయన నన్నేమడిగితే నేను చేస్తానని చెప్తున్నాడు. ఆయన నామంలో ఉన్నటువంటి దీవెనలు అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుని అర్థం చేసుకోండి. ఇంకా యేసయ్యను అర్థం చేసుకొని ముందుకు రండి. హల్లెలూయా. ప్రభు మీ ప్రతి పరిస్థితి నుంచి బయటకు తప్పించడానికి శక్తిమంతుడు, సమర్థుడు, బలవంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా యేసయ్య, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను అర్థం చేసుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథం మీరు మా చేతికి ఇచ్చినందుకు వందనాలు. నైనా తండ్రి, మమ్మల్ని ఇంకా నిన్ను అర్థం చేసుకునేందుకు సహాయం చేయి. నీ నామాన్ని యందు విశ్వాసం ఉంచేందుకు మాకు సహాయం చేయి. నీ నామములో ఉన్నటువంటి ఆ గొప్ప రక్షణ, నీ నామములో ఉన్నటువంటి నా నామంలో ఏమడిగినా చేస్తానని చెప్పినటువంటి ఆ యొక్క భరోసా తండ్రి, నీ నామంలో ఉన్నటువంటి ఆశీర్వాదం, నీ నామము ద్వారా ఎల్లప్పుడూ నీ యొక్క కాపుదల, మీరు మాకు సమీపముగా ఉండే అనుభవాలు మేము ఎప్పుడు అనుభవించేందుకు సహాయం చేయండి. మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.